మోడీ గారికి కన్ను పుట్టింది అని ఏదో చదివారు. మోడీ గారికి కన్ను పుట్టింది. ఆయనకు కన్ను పుట్టిన సంగతి ఈయన కన్ను ఎప్పుడు తెరిచిండని, ఈయన ఎప్పుడు కన్ను తెరిచిండు, ఎందుకు మాట్లాడుతున్నాడు? ఎఫ్ఆర్బిఎం గురించి మాట్లాడుతున్నాడు. ఈ ప్రపంచంలో చలాకీగా అతి హుషారుగా పనిచేసే రాజకీయ నాయకుడు ఎవరంటే కేసీఆర్. ఎందుకంటే 70,000 పుస్తకాలు చదివితే ఎకరానికి ₹1,00,00,000 సంపాదించాడు. అటువంటి చరిత్ర ఎవరికి లేదు కదా రాజకీయ నాయకుడు. ఎఫ్ఆర్బిఎం గురించి మాట్లాడతావా? సిగ్గుచేటు కాదు. ఎఫ్ఆర్బిఎంను అధిగమించడానికి అతి హుషారు పనిచేసిన ఏకైక రాజకీయ నాయకుడు దేశంలో ఆయనే. మాకు అన్నీ తెలుసు ఆర్థిక విషయాలు. ఆర్బీఐ గవర్నర్తో మాట్లాడాం. ఆర్థిక వ్యవస్థ గురించి తెలుసు బాగా. చర్చకు రాడు కదా. కార్పొరేషన్లు పెట్టి ఇదమిత్తంగా 65,000 కోట్లున్న రాష్ట్ర ప్రభుత్వ అప్పును దాదాపు 4.5 లక్షల కోట్లకు చేసి ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడే మేల్కొన్నది 2 ఏళ్ల తర్వాత. ఈయన చేసేటి అని చూడలే. ఎందుకంటే ఈయనే 65,000 నుంచి దాదాపు 4.5 లక్షల కోట్లకు అప్పులు చేసిండు. కేంద్ర ప్రభుత్వం 14 లక్షల కోట్ల నుంచి ఎంత చేసిందో మీకు తెలుసు. 3 ఎంతో అయింది. సబ్జెక్ట్ టు కరెక్షన్ ఫిగర్స్ అయితే ఉన్నాయి. ఎక్కువనే చేశారు. ఎక్కువ చేసి ఏమైనా లాభం జరుగుతున్నదా? ఇగో ఇదే అవినీతి పరం. అందుకోసం ఎఫ్ఆర్బిఎం గురించి కేంద్ర ప్రభుత్వం మేల్కొని ఇకనైనా రాష్ట్రాలు ఈ పద్ధతిని చేయకూడదు అని చెప్తున్న నేపథ్యంలో కన్నుగుట్టిందని ప్రజలను తప్పుదోవ పట్టించడానికి మాట్లాడుతున్నారు. అసలు ఆర్థిక స్థితి గురించి నీకు కానీ మోడీకి కానీ మాట్లాడే నైతిక అర్హత కోల్పోయారయ్యా. పరిపాలన చేసే నైతిక అర్హత కూడా కోల్పోయారని చెప్తున్నారు. అందుకోసం ఏదైనా ఉంటే చర్చకు రమ్మనాలా. ప్రజలను మభ్యపెట్టడానికి చేసే ఎత్తుగడలు మాత్రం ఇక సాగవు. ఈ ఎఫ్ఆర్బిఎంల గురించి, కేంద్ర ప్రభుత్వం గురించి వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తున్నావు, నువ్వు చేసేది నువ్వు చేస్తున్నావు. దొంగలతో ఏదో అంటారు కదా, ఏమంటారు, ఊళ్ళు పంచుకున్నారు దొంగలు. ఇగో ఇది ఉన్నది కథ. ఆ మాట ప్రజలకు తెలియజేయడానికి మిమ్మల్ని అభ్యర్థించాను. చాలా ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.